హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతే కాదు, అన్ని తెలుగు దినపత్రికల్లో ఈరోజు పెద్ద యాడ్ వచ్చింది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి. సూపర్ 6కి సంబంధించి అన్నదాత సుఖీభావ ఇస్తే యాడు, తల్లికి వందనం ఇస్తే యాడు, ఉచిత బస్ ప్రయాణం ఇస్తే యాడు శ్రీశక్తి పేరుతోని. ఇవన్నీ కూడా ఎప్పుడు అమలు కావాల్సినవి అంటే 2024 జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అమలు కావాల్సింది దాదాపు 14 నెలల లేటుగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈరోజు తీసుకొస్తున్నారు. ఈ సూపర్ 6 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణం, దాంట్లో ఎక్స్ప్రెస్ కూడా ఉంది, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రోలు ఇవన్నీ ఉన్నాయి, సిటీ ఆర్డినరీలు కూడా. సరే, ఏదేమైనా 1 ఇయర్ లేటుగానైనా ఇప్పుడు ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. ఇంకా హిట్ కాలే ప్రజల కోణంలో, అంటే ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కోణంలో హిట్ అయినట్టు అనిపిస్తుంది. సూపర్ 6లో యువగళం ప్రకారం నిరుద్యోగ భృతి ఉంది, మహిళా నిధి ఉంది, ఇంకా అవి చాలా మేజర్ రోల్ అనమాట. అవి ఇంకా అమల్లోకి రాలే. సూపర్ 6లో కేవలం ఇప్పటికీ 4 వరకు అయినాయి. ఈరోజు అయితే ఫోర్త్ది. ఇవి కూడా అరకొర కొంతమందిని అనర్హులు చేస్తారని అన్నదాత సుఖీభావలో, తల్లికి వందనంలో ఒక విమర్శ ఉంది. కానీ యాడ్లు అయితే ఎక్కడ తక్కువ కావట్లే. యాడ్ ఇచ్చే దాంట్లో రాజీ పడట్లే. రాష్ట్రం అప్పుల పాలైందంటున్నారు, రాష్ట్రంలో కనీసం జీతాలకి వెళ్ళని పరిస్థితి అంటున్నారు. కానీ యాడ్ విషయంలో పేజీలు యాడ్ ఇచ్చే విషయంలో ఎక్కడ వెనకాడట్లే. దీంట్లో మంగళగిరి బస్సు వేసారు. ఇక మంగళగిరి నీరుకొండ బస్సు అట, బస్సు వేసి మహిళల్ని పెట్టి సూపర్ 6 సూపర్ హిట్. ఇందులో ఇంకొకటి యాడ్లలో అంటే మనం గమనిస్తే రైతు భరోసా ఇచ్చారు, అన్నదాత సుఖీభావ, సేమ్ ఇట్లాంటి యాడే. కాకపోతే వర్డ్స్ మారిని, ఫోటోలు ఇవే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మోడీ గారు ప్రధానమంత్రి. ఈ 3 పార్టీలు పొత్తు కాబట్టి, ఆ 3 పార్టీలకి వాళ్ళు ముఖ్యులు కాబట్టి వేశారంటే అందం ఉంది. నారా లోకేష్ గారు ఏంటి అసలు? వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా వేసినా ఈయనే ఉంటాడు, తల్లికి వందనం వేసినా ఈయనే ఉంటాడు, ఈరోజు బస్సు ప్రయాణం ఉచితం శ్రీశక్తి ఇచ్చినా ఈయనే ఉంటాడు. రవాణా శాఖ మంత్రి ఫోటో ఉండదు, వ్యవసాయ శాఖ మంత్రి ఫోటో ఉండదు. మహిళలకు సంబంధించి తల్లికి వందనం ఇస్తే సోషల్ జస్టిస్కి సంబంధించి వాళ్ళ ఫోటో ఉండదు, మహిళా అభివృద్ధి శాఖ. ఏంది మతలబు? అంటే దేనికోసం, ఏ ప్రమోషన్ కోసం ప్రజల డబ్బులతోనే మీరు యాడ్లు వేస్తున్నారు? లోకేష్ గారిని ప్రమోషన్ చేసే కార్యక్రమం కోసమే యోగా డే ఉంటే యాడు, అమరావతి పునర్శంకుస్థాపన ఉంటే యాడు. ఈ యాడ్లన్నింటిలో ప్రతి దాంట్లో కూడా లోకేష్ గారు కంపల్సరీ ఉంటాడు. మరి లోకేష్ గారి శాఖ అయింది, ఇక్కడ జరుగుతున్న శాఖ అయింది. ఈరోజు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉండు, ఆయన ఫోటో లేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉండు, ఆయన ఫోటో లేదు. ఆయన సీనియర్ నాయకుడు, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిండు, అధికారం వచ్చేదాకా అధికారంలోకి తీసుకొచ్చిండు ఆయనే రాష్ట్ర పార్టీని. ఇవి లేవు. అయినప్పటికీ మనం చూడాలి, మనం వినాలి, అద్భుతాలు మనం నెమరేసుకోవాలి అనేది చెప్తుంది. ఈరోజు అన్ని పేపర్లో ఈ యాడ్ అవుతుంది. శ్రీశక్తి సూపర్, బాబు సూపరు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే ఆగస్టు 15, 2020 సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఏడాదికి 1942 కోట్లతో శ్రీశక్తి పథకం అమలు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి 0 ఫేర్ టికెట్ అడగండి, ఛార్జీ లేదు, పూర్తిగా ఉచితంగా వస్తుంది అని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు యాడ్ ఇచ్చారు. ఇది ఒక వార్త, అంటే యాడ్ల సంబరాలు. ఇంకోటి, జగన్ కోటపై టీడీపీ జెండా. సొంత జిల్లాలో దిమ్మ తిరిగే తీర్పు. 2 జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోని చిత్తు. పులివెందుల్లో వైసీపీ డిపాజిట్ గల్లంతు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6033 ఓట్ల భారీ ఆధిక్యత. ఒంటిమిట్టలో వైసీపీ కుదేలు. దేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి జయకేతనం. కూలిన జగన్ సామ్రాజ్యం. 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డా. నిన్నటిదాకా పులివెందుల వన్ సైడే,
జెడ్పీటీసీ ఉప ఎన్నికల సీన్ రివర్సు, కూల్గా గెలిచేస్తామనుకున్న స్థానం జగన్ స్వయంకృతాలతో బలపడ్డ టీడీపీ. రాజశేఖర రెడ్డి వివేక ఉండగా కేడరేస్ అయిన జగన్ తీరుతో సడలుతూ వచ్చిన ఆ బంధం. ఎన్నికల ముందు టీడీపీలోకి వైసీపీ కేడరు, వైసీపీ ఊళ్ళుగా పేరుపడే చోట టీడీపీకి ఓటు. పెద్దగా ఘర్షణ లేకుండా పోలింగ్ ప్రశాంతం. ఇది అబద్ధం. పెద్దగా ఘర్షణ లేకుండా పోలింగ్ ప్రశాంతం లేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి జగన్ కోట పైన తెలుగుదేశం పార్టీ టీడీపీ జెండా అని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. జెండా బాతింది. వాస్తవం 6033 ఓట్ల మెజార్టీతోని చాలా అద్భుతమైన మెజార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో 95లో 1995లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు గెలిచిందట జెడ్పీటీసీ. ఏది పులివెందల్లో కాదు, పులివెందల కాన్స్టిట్యున్సీలో 2 జెడ్పీటీసీలు గెలిచిందట. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు గెలిచింది. సరే, ఇప్పుడు గెలిచింది, అప్పుడు గెలిచిందేమో మనం చూడలేదు, కానీ ఇప్పుడు గెలిచింది అయితే మన కళ్ళ ముందు కనపడుతుంది. పోలీసు ప్రహరా మధ్య జెండా పాతారు. జగన్ కోట పైన టీడీపీ జెండా బాతారు. ఆ జెండా బాతిన విధానం పైనే విమర్శలు వస్తున్నాయి. అధికారాన్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని జెండా బాతారని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. 618 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. కేవలం 6033 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ చెప్తున్నది ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ చెప్తున్నది కానీ మనకు కొంత ఆ ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల రోజు, పోలింగ్ రోజు జరిగిన ఘర్షణ, దానికంటే ముందు జరిగిన వ్యవహారము ఇది చూస్తే అనేక ప్రలోభాలు, బెదిరింపులు, అనేక రకాల ఇబ్బందులు, ఓళ్ళ మీద పడి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులకు గురి చేసింది. పోలీసులు పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక రకంగా ఒక ఇద్దరు అభ్యర్థులు పోటీలో రన్నింగ్ రేసులో ఉంటే, ఆ రన్నింగ్ రేసును నిర్వహించాల్సిన ఎవరైతే ఆ కోఆర్డినేటర్ ఉంటాడో, ఎలక్షన్ కమిషన్ లాంటిది, వాళ్ళు ఒక అభ్యర్థికి కాళ్ళల్లో కర్ర పెట్టారు. ఇక రన్నింగ్ చేయన్నారు. కాళ్ళల్లో కర్ర పెట్టి ఉరికే రన్నర్ని కాళ్ళల్లో కర్ర పెట్టి నువ్వు రన్నింగ్ చేయని ముందు వెళ్ళిపోయినోడిని గెలిచిండని చెప్పారు. ఈరోజు కాళ్ళు చేతులు కట్టేసి, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అపోజిట్గా నిలబడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కానీ, వైఎస్ఆర్సీపీని కానీ కాళ్ళు చేతులు లిటరల్గా అధికారంతో కట్టేసి ఎన్నికలు జరిపారు. దాన్ని గెలుపు అంటారా, దాన్ని కోట మీద జెండా బాతడం అంటారా? వారు వన్ సైడ్ అంటే ప్రజలు ఓట్లేసి, ప్రజలు స్వేచ్ఛగా తిరిగి ఓట్లేస్తే దాన్ని వారు వన్ సైడ్ అన్నారు. ఒక అభ్యర్థిని కాళ్ళు చేతులు కట్టేస్తారు. దట్ మీన్స్ అది ఇట్లాంటి పవర్ను ఉపయోగించి ఇంకొక అభ్యర్థికి పూర్తిగా స్వేచ్ఛ ఇత్రి. నువ్వు డబ్బులు పంచుకుంటావా, ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటావా, క్యాప్చర్ చేస్తావా, ప్రజలను బెదిరిస్తావా, చేసుకో, మేమేం అడ్డం రావు, నీకు సెక్యూరిటీ ఉండవు. ఆ అభ్యర్థిని అయితే కాళ్ళు చేతులు కట్టి లోపటేసినావు, ఇక నువ్వు గెలువంటే దాన్ని గెలిపెట్టంటారు. ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఆ టీచరు ఒక స్టూడెంట్కి పేపర్ను ముందే లీక్ చేసి మొత్తం చదువుకోనరా రేపు నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ రావాలని రాసి ఇచ్చినట్టుంది. మిగతా విద్యార్థులనే వదిలేసి జనరల్గా పెట్టేసి ఆ సెలెక్టెడ్ ఎవరైతే క్యాండిడేట్ ఉందో ఆ క్యాండిడేట్కి అన్ని అవకాశాలు ఇచ్చి గెలవన్నట్టుంది. ఇదనమాట. ఒక బక్కోడికి ఒక బలిసినోడికి రన్నింగ్ పెడితే బలిసినోడికి వెళ్తారా, బక్కోడికి వెళ్తారా అంటే ఇగో ఇక్కడ కనపడుతుంది. మొత్తానికైతే అధికార ప్రలోభాలు, అధికార బెదిరింపులు, పోలీసు ఇవన్నీ పనిచేసినాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. దానిపైన హైకోర్టుకి కూడా పోయినట్టుంది. వైఎస్ఆర్సీపీ రిజెక్ట్ అయింది, ఎలక్షన్ పిటిషన్ వేసుకోన్నారు. సరే, ఏదేమైనా జగన్ కోట పైన టీడీపీ జెండా అయితే పాతారు. సరే, ఆ జెండా తాత్కాలికంగా చెప్పుకోవడానికి పనికి వచ్చే జెండానా, పర్మనెంట్గా ఉండే జెండా అనేది ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకి, రాష్ట్రం వ్యాప్తంగా చూసిన ప్రజలకి అర్థమవుతుంది. తాత్కాలికంగా తృప్తి పడటానికి, తాత్కాలికంగా లేదంటే ఈ 14 నెలల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పనితీరుకు రెఫరెండం అని చెప్పుకోవడానికి బద్దు. అదేం రెఫరెండం కాదు. పులివెందుల్లో ఒక మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన రెఫరెండం అంటే ఇక అంతకంటే వివేకం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగిన తీరు, ఎలక్షన్ ప్రాసెస్ అంతా చూస్తే అది రెఫరెండం అయితే ఓపెన్గా ఉంచాలి, స్వేచ్ఛగా ప్రజలను తిరగనియాలి, స్వేచ్ఛగా పార్టీలను తిరగనియాలి, ఓటేయాలి. ఎక్కడ జరగలేదు. ఇది మొత్తానికి జెండా బాతారు. రైట్. నేటి నుంచే ఉచిత ప్రయాణం. బెజవాడలో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. బస్సులో ఆధారు, రేషన్, ఓటర్ కార్డులు ఏదో ఒకటి చూపిస్తే జీరో ఫేర్ టికెట్. 2.62 కోట్ల మంది మహిళలకు ప్రతి నెల 3,000 వరకు ఆదా.
తల్లికి వందనం దీపం 2 తర్వాత మహిళలకు 3వ పథకం అమలు చేస్తున్నారు. ఇది ఒక వార్త. రైట్. ఓటు చౌర్యంపై బీహార్ నుంచి రాహుల్ సమరం. 17వ తేదీ నుంచి ఓటర్ అధికార యాత్ర. ఓట్లు చౌర్యం జరుగుతుందనే దానిపైన ఓటు చౌర్యం అనే ఒక పాదయాత్ర చేస్తారట బీహార్ నుంచి. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఒక ప్రోగ్రాం పెట్టుకుంటుండు రాహుల్ గాంధీ. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 1 వరకు అనుకుంటా 17 నుంచి సమరశంఖం పూరిస్తారట. అక్టోబర్ 15 వరకు ప్రజలతోని సెప్టెంబర్ 1న పాట్నాలో గాంధీ మైదానంలో ముగిసిద్దట. అంతకుముందు భారత్ జోడో యాత్ర చేసిండు. ఇప్పుడు ఇట్లాంటి యాత్ర చేస్తాడు. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు నిన్న హీరింగ్ జరిగింది. 65 లక్షల ఓట్లను తొలగించారు బీహార్లో అని చెప్పి పిటిషనరు చెప్పారు. ఈ 65 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన సమాచారాన్ని సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ కోర్టు ముందు ఉంచండి, పబ్లిక్కి తెలియజేయండి. ఆ తొలగించిన ఓట్లు దేనికి తొలగించారు, రిమార్క్స్ ఏంది, కారణాలేంది అనే విషయం. 65 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు. ఫలితాలను తారుమారు చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పింది, మీరు తొలగించిన 65 లక్షల ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పిటిషనర్కి ఇవ్వండి, ప్రజలకి ఇవ్వండి, కోర్టుకు కూడా ఇవ్వండి, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ అని. ఇప్పుడు తెలుస్తుంది ఈ తొలగింపులు చేర్పుల సంగతి ఏంటి, ఈ ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగినాయి, ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎట్లా ఉందనేది ఇప్పుడు మనకి అంటే భారతదేశం ముందు, ప్రజల ముందు పెట్టే అవకాశం, తెలిసే అవకాశం ఉంది. ఈ మొత్తానికైతే రాహుల్ గాంధీ ఒక ఓట్ చౌర్యం పైన బీహార్ నుంచి ప్రోగ్రాం చేస్తాడు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. కన్నీటి వరద, 46 మంది మృతి, 220 మంది గల్లంతు. కాశ్మీర్లోని కిస్తావాడ్లో గంటపాటు క్లౌడ్ బరస్టు, సోసిటీ గ్రామాన్ని ముంచెత్తిన భారీ వరద. విరిగిపడిన కొండచర్యలు, ధ్వంసమైన ఇళ్ళు, దుకాణాలు. బాధితుల్లో మచైల్ మాతా భక్తులు, ప్రజలు. 167 మందిని రక్షించిన సహాయక బృందాలు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. బురద, రాళ్ల కింద ఛిద్రమైన స్థితిలో మృతదేహాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు. క్లౌడ్ బరస్ట్పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అయింది నిన్న. చాలా పెద్ద ఎత్తున కొండ చర్యలు, కొండలు కూలి, ప్రజలు హృదయ విదారకంగా గుట్టల శవాలు. దాదాపు 46 మంది మృతి చెందారట. ఆ సంఖ్యకి పెరిగే అవకాశం కూడా ఉంది. కొండలు పడుతున్నాయి, ఇళ్ళు కూలిని, ఇళ్ళు మొత్తం కొండలు, మనుషులు దాని కింద పడిపోయారు. రైట్. ఇది వార్త. ఇది సాక్షికి సంబంధించి. బుడమేరులో బోగస్ ఆపరేషన్, ఏడాదిగా చర్యల శూన్యం, మాయమాటలతో సరి. బుడమేరు వరదలకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో ఆగస్టు, సెప్టెంబర్ ఆ మధ్యకాలంలో బుడమేరు మొత్తం వరదలో మునిగిపోయింది. ప్రజలు తినటానికి తిండి లేని పరిస్థితి, చాలా హీనమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవనాన్ని సాగించాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు, 15 రోజులు 20 రోజులు అదే జరిగింది. తినడానికి తిండి లేని పరిస్థితి, ఇంట్లోంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి, వరద. ఎప్పుడు బుడమేరు తెగి ఇళ్ల మీద పడిద్దో, ఎంతమంది చనిపోతో తెలవని పరిస్థితి. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కు మండి బతికారు. ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పిందంటే, మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది, దానివల్ల ఈ వరదకు కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంది ఆ రోజు. అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ప్రజలు కూడా మరి దాన్ని నమ్మారు. మరి ఈరోజు 14 నెలలు గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పోయిండు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు. బుడమేరు కళ్ళ ముందు కనపడుతుంది. బుడమేరు వరద, ఆ హృదయ విదారక దృశ్యాలు, వాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు, చనిపోయిన కుటుంబాలు, వ్యవహారం. ఎక్కడ వేసింది అక్కడే ఉంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు. ఆపరేషన్ లేదు, బుడమేరు లేదు. మళ్ళీ అదే కథ ఉందట. మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ అదే కథ. వర్షం పడితే వణుకు వస్తుంది, కొద్దిపాటి వానకి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. బుడమేరు వరద విలయానికి ఏడాది అవుతున్నా ఆ బీభత్సం ఇంకా కళ్ళెదుటే మదులుతూనే ఉంది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం.
వర్షం పడుతుంటే మా కాలనీ వాసులకు వణుకొస్తుంది. సంవత్సరం గడిచిన వరద నీరు మళ్ళీ మా ఇళ్లలోకి రాదనే భరోసాను ప్రభుత్వం కల్పించలేకపోయింది. బుడమేరులో ఆక్రమణలు, పూడికలు తొలగించాలి, ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై సమాచారం సరిగా లేదు అని చెప్పి అక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు. మాయమాటలతో సరిచేశారు అని చెప్పి. బెజవాడ దుఃఖదాయనిగా మారిన బుడమేరు ఆధునీకరణపై కూటమి సర్కారు మాయమాటలతో మభ్యపెట్టింది. గతేడాది విరుచుకుపడ్డ వరదకు 32 డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 2,62 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరక్క వారం రోజుల పాటు వరద నీటిలోనే విలవిల్లాడాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముంపు నివారణకు 500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ప్రకటించిన సీఎం చంద్రబాబు చివరకు 39,47,00,000తో సరిపెట్టారు. ఆ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేలా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాను అంటూ మంత్రులు కొద్ది రోజులుగా హడావుడి చేశారు. తొలి దశలో బుడమేరు సామర్థ్యం 10,000 క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. 13.25 కిలోమీటర్ల మేర బుడమేరు ఆక్రమణకు గురైందని విద్యాపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాల ఆక్రమణకు గురి కాగా ఇదంతా చెప్పారు. మాయమాటలతో ఏదేదో ప్లాన్లు చెప్పారు కానీ ఏది కాలే. ఈరోజు మళ్ళీ లిటరల్గా మళ్ళీ ఈరోజు వర్షం వస్తే బుడమేరు ప్రజలు అదే వరద, అదే గత సంవత్సరం ఏది జరిగిందో అదే కథ, మళ్ళీ ఏం తేడా లేదు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఇది బుడమేపుల్లో ఆపరేషన్, బోగస్ ఆపరేషన్ అట. రైట్, ఇంకోటి పాలిటిక్స్ మనకెందుకు భయ, ఏం తిందాం, ఏం ఆర్డర్లు పెడదాం. రాజకీయాలు ఎన్నికల కంటే ఫుడ్ ఆర్డర్లపైన మెజారిటీ ఇండియన్లు తలమునకలు అవుతుండట. ఒక సర్వే చేశారు. 81% మంది భారతీయులు రోజుకు 3 గంటలు ఏదో ఒక విషయం పైన ఎక్కువగా ఆలోచిస్తున్నారట. దాంట్లో 61% మంది కేవలం ఫుడ్ డెలివరీ గురించి ఆలోచిస్తున్నారు. ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టాలి, ఏం తెప్పించుకోవాలి, ఏం తినాలి. ఇది ఒక అయితే 74% మందికి ఏమి ఆర్డర్ చేయాలి, ఏం తినాలనే దానిపై దృష్టి. ఇండియన్ ఓవర్ థింకింగ్ రిపోర్ట్ 2025 నివేదికలో ఆసక్తికర అంశాలు. ఇండియన్ ఓవర్ థింకింగ్ రిపోర్ట్ అని సెంటర్ ఫ్రెష్ ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్ ద్వారా సెంటర్ ఫ్రెష్ ఇండియా అని ఒక కంపెనీ ఓవర్ థింకింగ్ ఎట్లా చేస్తున్నారు ఇండియన్స్ అని ఒక సర్వే చేస్తే 81% రోజు ఒక 3 గంటల పాటు తీవ్రమైన థింకింగ్ చేస్తారట, ఓవర్ థింకింగ్. ఆ థింకింగ్లో ఏముందాయా అంటే దేశ భవిష్యత్తుతో దేశానికి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, మన ప్రాంతానికి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, ఈ దేశ పరిపాలన ఎట్లుండాలి, ఈ దేశ పౌరులు ఎట్లుండాలి, విద్య వైద్య వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ, అవినీతి, అధికార యంత్రాంగం ఎట్లా ఉండాలని దానిపైన ఆలోచించట్లే. కేవలం ఏం ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వాలి, ఏం తెచ్చుకొని తినాలి. అంటే తిని ఆ ఒక్క పూటకు ఆకలి తీర్చుకునే తిండి కోసం ఇచ్చిన టైము 5 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించాల్సిన పార్టీని ఎన్నుకునే దాంట్లోనో 5 సంవత్సరాల పాటు మనం పరిపాలించాల్సిన మన దేశ భవిష్యత్తు నిర్ణయించాల్సిన రాజకీయ పార్టీని ఎన్నుకునే దాంట్లో ఆలోచించట్లేదట. పాలిటిక్స్ కానీ ఎన్నికల గురించి ఎక్కడ ఆలోచించట్లా. కేవలం ఒక 20% మంది ఆలోచిస్తున్నారు కానీ 80% మంది అయితే కేవలం ఫుడ్, ఏ ఫుడ్ తినాలి, ఏ హోటల్ నుంచి తెప్పించుకోవాలి, ఏది బాగుంటుంది, ఏది టేస్ట్ ఉంటుంది, దీనిపైన పెట్టిన కాన్సన్ట్రేషన్ మిగతా విషయాలపైన పెట్టట్లేదట. ఇక అందుకే మన దేశంలో ఏదన్నా రాజకీయ పార్టీలు ఉద్యమానికి పిలిపిస్తే కనీసం రోడ్లపైనకి వచ్చే పరిస్థితి. ఒకప్పట్లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైనా పిలిపిస్తే పెట్రోల్ ధరలు పెరిగినా, విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ప్రజల నిత్యావసర ధరలు పెరిగినా, విద్యా వైద్యాలకు సంబంధించిన సమస్యలపైన ఏదైనా ఒక పిలిపిస్తే భారత బంద్కో లేకపోతే ధర్నాకో నిరసనకో 1000 మంది రోడ్ల మీదకి వచ్చేది. ఈరోజు 100 మంది కూడా రావట్లే, అసలు బాధితులు రావట్లే. పొలిటికల్ పార్టీల పరిస్థితి ఏంటంటే కిరాయికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నిరసనలకు ధరలకి ప్రజల్ని అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇది కారణం. ఈ ఓవర్ థింకింగ్ రిపోర్ట్ చెప్తుంది. మొత్తం కేవలం వాళ్ళు తిండి, వాళ్ళ బట్ట, వాళ్ళ సుఖం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంతోషం చూసుకుంటున్నారు తప్ప సామాజికమైన దృక్పథము, సామాజిక ఆలోచన, సోషల్ థింకింగ్ తగ్గిపోయింది. మనమేంది, మన దేశమేంది, మన దేశ భవిష్యత్తు ఏంది, మన దేశానికి ఎట్లాంటి లీడర్ని ఎన్నుకోవాలి, మనం ఏ పార్టీని చూజ్ చేసుకోవాలి, ఏ పార్టీ ఎట్లాంటిది అనే అసలు ఆలోచన లేదు. ఓటు వేద్దాం అనే ధ్యాస కూడా చాలామందికి లేనట్టుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది దేశ రాజకీయాలు, ఎన్నికల వంటి ముఖ్యమైన అంశాల కంటే ప్రతిరోజు ఆన్లైన్లో చేసే ఫుడ్ ఆర్డర్లపైన ఆలోచనలతో మెజారిటీ ఇండియన్లు తలమునకలు అవుతున్నారు అట.
అంతేకాకుండా 81% మంది భారతీయులు ప్రతిరోజు కనీసం 3 గంటల పాటు ఏదో ఒక విషయమై తీవ్రమైన దీర్ఘాలోచనలు చేస్తున్నారట. ఎన్నికల కంటే కూడా 61% మంది ఫుడ్ డెలివరీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాదాపు 74% మందికి ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఏం తినాలో అన్న నిర్ణయంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికి ఓటేయాలనే నిర్ణయం కంటే కూడా ఆన్లైన్లో ఫుడ్కు సంబంధించిన అనేక ఎంపికలు, డీల్స్ పట్ల ఆసక్తి. వాటిలో సరైన ఎంపికకు తమ మొబైల్ స్క్రీన్లను ఎక్కువసేపు పరిశీలిస్తున్నారు. దీంతో అతిగా ఆలోచించడం అనేది భారతీయులకు ఒక కొత్త అలవాటుగా మారిపోయిందనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. ఇది మొబైల్ స్క్రీన్ల ఒక సర్వే చేశారట. స్క్రీన్లు ఎక్కువ ఆన్ చేసి దేనిపైన ఉంటున్నాయంటే ఫుడ్ డెలివరీ, ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ హోటలు, దీనిపైన. ఎక్కడ కూడా ఎన్నికలు, రాజకీయ పార్టీలు, పరిపాలన, ప్రభుత్వము వీటిపైన ఎక్కడా ఆలోచన లేదట. ఈ ఓవర్ థింకింగ్ రిపోర్ట్లో వచ్చింది. అందుకే పాలిటిక్స్ మనకెందుకు పోయి, ఏం తిందాం, ఏం ఆర్డర్ పెడదాం, ఇదే తప్ప వేరేది వద్దు మనకి అని చెప్పి. రైట్. రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం. ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? ప్రజలు కాదు, పచ్చ పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుతూ ఉన్నారు ఫలితాలు చూడలేక. టీడీపీ గెలుపుగా సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు. వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లే వచ్చాయంటే టీడీపీ వాళ్ళే నమ్మడం లేదు అని ప్రొఫెసర్ నాగేశ్వరన్. టీడీపీ వాళ్ళు కాదు, నిలబడే క్యాండిడేట్ నమ్మట్లే. కంటెస్ట్ చేసి గెలిచారు కదా లతారెడ్డి గారు, ఇంకొక ఆయన కృష్ణారెడ్డి ఒంటిమిట్టలో, వీళ్ళిద్దరే నమ్మట్ల ఆ ఓట్లు వచ్చినాయంటే. ఏదో వచ్చినాయి, మేము కంటెస్ట్ చేసినాం, చంద్రబాబు నాయుడు గారు పోలీసులు పెట్టిండు, ఓట్లు వేయించిండు అన్నట్టే ఉంది. కానీ ఎందుకంటే నిన్న నారా భువనేశ్వరి గారు ఈ లతారెడ్డి గారికి ఫోన్ చేశారు ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్పడానికి. మీ ఆశీస్సులతో గెలిచిన అన్నది. పులివెందుల ప్రజల ఆశీస్సులతో కాదు, మీ ఆశీస్సులతో గెలిచినట్టు చెప్పింది ఆమె. ఏముంది, స్పూన్ ఫీడింగ్ అన్నట్టు. దీంట్లో పెద్ద విచిత్రం ఏదో ప్రజల అభిమానము, ప్రజలు ఆదరిస్తేనే గెలిచినట్టు ఎక్కడా కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీ భావించట్లే. తెలుగుదేశం పార్టీ దాకా కాదు, కంటెస్ట్ చేసి గెలిచిన క్యాండిడేట్ కూడా భావించే పరిస్థితి లేదు ఈరోజు. ఈ గెలిపేందో ఆమెకు తెలుసు, గెలిచిన క్యాండిడేట్ తెలుసు, వేసిన ప్రజలకు తెలుసు ఓట్లు. ఈ గెలుపు ఎట్లొచ్చింది అనేది తాత్కాలికంగా చెప్పుకోవడానికి పనికొద్దు తప్ప ఇది ఏ పార్టీ గెలుపు అనేది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి అట. రైట్. పులివెందులలో జరిగింది పోలింగా. పులివెందుల ఒంటిమిట్టలో జరిగింది పోలింగా. దొంగ ఓటింగ్తో జరిగిన దీన్ని ఎన్నికలు అంటారా? ఎల్లో మీడియా రాతలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తుండు. పోలీసులు బెదిరిస్తారట, అవసరమైతే కాల్ చేస్తారని పారసారథి, కొలుసు పారసారథి చెప్తుండు. ఈయన మీరు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, అందులో మంత్రి కూడా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి పోలీసులు మీ ప్రభుత్వంలో పనిచేస్తారు కాబట్టి, మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి కాల్ చేస్తారు. రేపు మీరు ప్రతిపక్షంలో పోతే కాల్ చేయొచ్చు. అప్పుడు కూడా ఇదే మాట అంటారా? పోలీసులు బెదిరిస్తారో, అవసరమైతే కాల్ చేస్తారట. అంటే చట్టం అట చెప్పిందే. మీరు ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి, మీరు నిజంగానే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు కూడా ఇదే మాట అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం, హక్కులు, రాజ్యాంగం ఇవన్నీ గుర్తొస్తాయి. ఈరోజు ఉండవు. ఆయన చెప్తుండనమాట, బెదిరిస్తారు, అవసరమైతే చంపేస్తారని. రైట్. ప్రజాశక్తి చూద్దాం. దీంట్లో కూడా సూపర్ 6, సూపర్ హిట్ యాడ్. ఇంకో సూపర్ 6, సూపర్ హిట్ యాడ్ ప్రతి పేపర్లో ఇచ్చారు ఈరోజు. అన్ని పేపర్లు, ఈ పేపర్ ఆ పేపర్ అని లేదు, ప్రతి పేపర్. ఒక సాక్షిను, ఇంకోటి ఏదో దిశ అనుకుంటా, అది ఆన్లైన్ పేపర్. పొంచి ఉన్న ముప్పు, రాష్ట్రానికి ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు. వజ్రపు కొత్తూరులో ముందుకు వచ్చిన సముద్రం. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, పొంచి ఉందట ముప్పు. చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా దీనిపైన దృష్టి పెట్టాలి. మళ్ళా మొత్తం నగరాలు, పట్టణాలు మునిగిన తర్వాత దీనికి ఆయన కారణం, ఈయన కారణం అని చెప్పకుండా ముందే అలర్ట్ ఉంటే బాగుంటుంది. ఇక లాస్ట్ ఇయర్ అదే పరిస్థితి అయింది. రైట్. ఈనాడు చూద్దాం. సూపర్ 6, సూపర్ హిట్. రైట్. హిట్. వైకాపా ఘోర పరాభవం, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు డిపాజిట్ గల్లంతైందట. ఈ డిపాజిట్ కాదు అసలు, 600 ఓట్లు వచ్చినాయి అంటేనే, 618 ఓట్లు వచ్చినాయి అంటేనే ఇక ఎన్నికలు ఎంత చక్కగా జరిగినాయి అనేది వాళ్ళు చెప్తారు. రైట్. నారావారిపల్లెకి స్కోచ్ అవార్డు వచ్చిందట. అధికారులు అభినందించిన సీఎం చంద్రబాబు. పీఎం సూర్యగర్ పథకం కింద సీఎం స్వగ్రామం నారావారిపల్లికి స్కోచ్ అవార్డు దక్కింది. పైలట్ ప్రాజెక్టుగా ఏరంగంపేట, కందులవారిపల్లి, చిన్న
రామాపురం, నారావారిపల్లిలో 1600 ఇళ్లపై సోలార్ రూప్ టాప్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో అధికారులు పూర్తి చేశారు. దీనికి గుర్తింపుగా స్వర్ణ నారావారిపల్లి కింద గుర్తిస్తూ స్కోచ్ గ్రూపు తిరుపతి జిల్లా కలెక్టర్కు లేఖ పంపిందట. ఇది నారావారిపల్లి అంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత విలేజు. సూర్యగర్, పిఎం సూర్యగర్ అని ఉంటుంది పథకం. అంటే ఇళ్లపైనే సోలార్ రూప్ టాప్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త సబ్సిడీ ఇస్తుంది. దాంట్లో సబ్సిడీ ఇచ్చి బ్యాంక్ లోన్స్ ఇచ్చి పెట్టిస్తుంది. దాని నుంచి ఆ ప్యానల్ ఏదైతే ఉంటుందో సోలార్ ప్యానల్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అయింది. ఆ విద్యుత్తుని మనం ఆ ఇంట్లో వాడుకోవచ్చు. మిగిలిన దాన్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అమ్ముకోవచ్చు. మనం అదంతా క్యాల్కులేషన్ ఉంటుంది అన్నట్టు మిషన్లో. మనం ఎంత అమ్ముతున్నాం, ఎంత వాడుతున్నాం అనేది. అంటే ఫ్రీగా మనం కరెంట్ వాడుకోవచ్చు. మిగిలిన దాన్ని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఒక స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఆ స్కీమ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పం కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సొంత ఊరిలో పైలట్ ప్రాజెక్టుగా వచ్చిందట. అది కాక వేరే విలేజ్లు కూడా దాంట్లో తొందరగా అతి తక్కువ టైంలో ఎక్కువ ఇళ్ల పైన రూప్ టాపులు పెట్టినందుకు దానికి ఆ స్కోచ్ అవార్డు ఇచ్చిందట నారావారిపల్లికి. రైట్. దిశ పేపర్. ఏడాది పాలనకి ఎన్నికల రిఫరెండం. మంత్రి అనగాని సత్యప్రసాద్ పులివెందల ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థమైందా రాజా అంటూ సటైరు. పులివెందల్లో జగన్ ఓటమికి జగన్కు చెంపదెబ్బ అని కామెంట్ చేసిండు. ఏడాది పాలనకి ఏ ఎన్నికలు అయితే రిఫరెండం అయితే మొత్తం ఏమైనా ఎన్నికలు పెడితే మెజారిటీ స్థానాల్లో జరిగితే, అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు జరిగితే అది రిఫరెండం అయింది. ఇది కాదు, రేపేదన్నా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్స్ వచ్చినా అది కూడా రిఫరెండం కాదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులు, ఆ కాన్స్టిట్యున్సీని మొత్తం ప్రభుత్వం క్యాప్చర్ చేసి, ప్రభుత్వం, పోలీసు, పార్టీ, పవర్ అంతా క్యాప్చర్ చేసి ఎన్నికలు జరిగితే దాన్ని రిఫరెండం అంటారు. స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే దాన్ని రిఫరెండం అంటారు. అది మరీ సిగ్గుబాద్ది. పులివెందల జడ్పీటీసీ జరిగిన ఎన్నికల్ని రెఫరెండం అనుకుంటే ఇక దానికంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. దానికంటే పరువు తక్కువ పని ఉండదు. ఇక అది కాదు, రెఫరెండం కాదు. గెలిచారు, అద్భుతం, మంచి మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ వెనక ఏం కారణాలు అనేది పక్కన పెడితే ఇది కానీ ఆయన అంటాడు, పరుగులు పెడుతున్న పోలవరం ఏ నీళ్లతోనే డబ్బులతోనే. నారా లోకేష్ గారు అంటాడు పరుగులు పెడుతున్నారు పోలవరం పరుగులు పెడుతుంది, అమరావతి పరుగులు పెడుతుంది. మరి పూర్తయిద్దా అంటే కాదు. ఎప్పుడు పరుగులే. 2014 నుంచి 19 మధ్యలో పరుగులు పెట్టింది పోలవరం, అమరావతి, కానీ పూర్తి కాలే. ఇప్పుడు మళ్ళీ పరుగులే పెడుతుంది. ఈ పరుగులు పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ దగ్గర ఎన్ని డబ్బులు తెచ్చారు పోలవరానికి, అమరావతికి? ఎట్లా పరుగులు పెడుతుంది? డబ్బులు లేకుండా నీళ్లతో పరుగులు పెడుతుంది అనేది సమాధానం చెప్పాలి. అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ట్విట్. పోలవరంపై మంత్రి నిమ్మల వీడియోను ట్విట్కి జడ్జ్ చేసిన లోకేష్. అభివృద్ధి కేర్ ఆఫ్ అట చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో చెప్పారు. చరిత్ర తిరగరాశారు, జగన్ కోటపై టీడీపీ జెండా ఎగరేశారు. మన చరిత్ర మనమే రాసుకున్నాం, ప్రజలు రాయాలి. ఆ చరిత్ర ప్రజలు తిరగరాస్తే దాని చరిత్ర అంటారు, తిరగరాసినట్టు. ఇది ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల ఒపీనియన్కి సంబంధం లేకుండా చరిత్రలు రాసుకుంటే దాని చరిత్ర అనరు, దాన్ని తిరగరాయటం అనరు. రైట్. ఇది దిశకి సంబంధించి ఆంధ్రప్రదేశ్. దీంట్లో కూడా యాడ్ సూపర్ 6 సూపర్ హిట్. స్థానికతపై హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులే ఫైనల్. త్రిసభ్య ధర్మాసనం తీర్పులో స్పష్టత. అందుకు భిన్నంగా ఏమి చెప్పం. హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత వివాదం, పలు పిటిషన్ల కొట్టివేత. ప్రవేశం కోరే వర్సిటీ పరిధిలో 4 ఏళ్ల నివాసం, అక్కడే ఇంటరు. 4 ఏళ్ల పాటు అక్కడ విద్యాభ్యాసం చేయకపోయినా అర్హత పరీక్ష రాసే నాటికి రాష్ట్రంలో 7 ఏళ్ల పాటు నివాసం ఉంటే ఓకే. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశానికి స్థానిక అభ్యర్థులుగా పరిణించాలంటే పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందట. అంటే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనే అంశం పైన పెద్ద ఎత్తున చర్చ ఆంధ్రప్రదేశ్లో. ఎంబీబీఎస్ బీడీఎస్ చదివేదానికంటే ముందు ఇంటర్మీడియట్ పాస్ అవుతారు వాళ్ళు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నీట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆ సీట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివిండి అనే దానిపైన లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారట. అది అన్యాయం అని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయారు. ఇంటర్మీడియట్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీలో చదువుతారు 2 years. అది కాదు కదా క్రైటీరియా. 10th క్లాస్ కంటే బిలో
జరిగిన 10 తరగతుల్లో 7 తరగతులు ఎక్కడ చదివితే అది లోకల్, అది ఏపీలో చదివారు. మమ్మల్ని లోకల్గా పరిగణించండి. బిలో 10th మేము ఏపీలోనే చదివినాం, మా స్థానికత మా పేరెంట్స్ మాది మొత్తం అక్కడే ఉందంటే లేదు లేదు ఇంటర్మీడియట్ నువ్వు చదివిన దాన్ని బట్టి లోకల్ డిసైడ్ చేస్తా అన్నదా కోర్టు. అది కాదు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 10వ తరగతి లోపు ఎక్కడైతే 7 సంవత్సరాలు ఏ జిల్లాలు ఉంటే ఆ జిల్లా ఆ రాష్ట్రం లోకల్ అని చెప్పింది. ఇది ఒక వార్త. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.